జస్ట్ ర్యాండమ్ క్వశ్చన్. నా దగ్గర 10 కోట్లు ఎక్సెస్ మనీ ఉంది, అంటే నా ఆస్తి పక్కకు పెట్టుకుంటే 10 కోట్లు ఎక్సెస్ మనీ ఉంది అనుకుందాం. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటే స్కిల్స్ ని లేకపోతే మంచి టాలెంట్ ని పట్టుకొని, లేకపోతే ఏదో ఒక రైటర్స్ రూమ్ లాంటివి ఉన్నాయి కదా ఇవాళ రేపు, అలాంటి చోట్లలో మంచి టాలెంట్ ని వెతికి తీసి పట్టుకొని ఒక మూవీని ప్రొడ్యూస్ చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ నువ్వు చేస్తాను అనుకో, డైరెక్ట్ నువ్వు చేస్తా అంటే నువ్వు లాస్ట్ 2-3 నెలలని చాలా సినిమాలు చూడలేదు. అండ్ నేను ఫలక్నామా టీజరే ఇందాక చూడలేదు. సో నేను సినిమాలకు రాకని చెప్తాను ఫస్ట్. ఓకే, వచ్చి వాతలు ఎందుకు పెట్టుకుంటావు, ఎవడు చేసే పని ఆడు చేయాలని చెప్తా. నేను వచ్చి ఆఫీస్ పెట్టుకోవద్దు నీ దగ్గర, ఐ కాన్ డూ ఫ్యూ థింగ్స్, యూ కాన్ డూ ఫ్యూ థింగ్స్ అని చెప్తా. స్ట్రైట్ రావద్దనే చెప్తా మాక్సిమం. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ కమ్స్ లాస్ట్, బట్ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. అండ్ మీకు సినిమాలు చూసే అలవాటు ఉన్నా కూడా రావద్దని చెప్తా. కానీ ఇంకా ఇట్లా ఎక్కువ అయిపోయినాయి అని వస్తే మాత్రం నిజంగానే అవి ఎక్కువ అయ్యి పోతాయి అవి. సో ఐ థింక్ సినిమాలు నాకు తెలిసి ఓన్లీ చాలా దాన్ని వర్షిప్ చేసి ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు వస్తేనే సెట్ అవుతుంది. నీకు పైసలు ఎక్కువైనా వస్తే కాదు అది. అయితే ఒకవేళ అంటే ఇప్పుడు నన్ను కాబట్టి ఓకే, జనరలైజ్ గా ఎవరన్నా నిజంగానే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఆపర్చునిటీ కోసం, అలాంటి వాళ్ళకి స్కోప్ దొరికింది, నీలాంటి హీరో దొరికింది, కొంచెం ఒడికల్ చను దొరికింది, నీలాంటి హీరో దగ్గర కంఫర్ట్ దొరికింది, ఇంట్లో దిగుదాం అనుకుంటున్నప్పుడు వాట్ వుడ్ యు అడ్వైస్? బీ కేర్ఫుల్ ఎవరి మీద, ఎందుకంటే ఇట్స్ జాబ్ ఆఫ్ లైక్ అట్లీస్ట్ చిన్న సినిమా తీసినా కూడా 80 మంది 60 మంది ఉంటారు సెట్ మీద. ఇప్పుడు ఒక్కొక్కసారి 400-500 మంది ఉంటారు చిన్న సినిమాకి కూడా, 1-2 సీన్లు ఉంటే. జస్ట్ దగ్గర ఉండి చూసుకోండి సినిమా. ఓవర్ కాన్షియస్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు బి ఓవర్ కాన్షియస్. నన్ను అడిగితే అదొకటే చెప్తా, ఎందుకంటే అర్థం కాకుండా నువ్వు సినిమా మొత్తంకి పెట్టుకున్న పైసలు ఇంటర్వెల్కి అయిపోతాయి. సో బడ్జెటింగ్ చేసుకొని రియలిస్టిక్ నెంబర్స్ ప్లాన్ చేసుకొని దానికి 10% నీ దగ్గర ఎక్కువ అన్నప్పుడు దిగు. మధ్యలో అస్సాం అయిపోతారు. లేకపోతే చాలా మంది స్టార్ట్ ద ఫిల్మ్ రియాలిటీ చెక్ ఉండదు. చాలా సినిమాలకి అవుతుంటది. కొత్తగా వచ్చిన వాళ్ళకి జరిగే కామన్ ప్రాబ్లం ఏంటంటే వచ్చేస్తారు, అయిపోతుంది చేసేస్తాం, అరే అంతలేదు ఇవ్వగలుగుతావు, కథ బాగుంది అంటే లేదు మేము చేస్తాం, టైట్ చేస్తామంటారు. కానీ ఎవ్రీ గంటకి కాన్షియస్ ఉంటేనే వేసుకున్న బడ్జెట్ లో సినిమా అప్పటికి 10% ఎక్సెస్ అవుతుంది. ఇంకా నువ్వు డబ్బులు ఇంత చూసుకున్నాకనే 10% 20% ఎక్కువ ఎక్సెస్ పెట్టుకున్నాకనే దాటేస్తుంటాయి. సో కొత్తగా వస్తే మాత్రం రియలిస్టిక్ నెంబర్స్ వేసుకొని బడ్జెటింగ్ వేసుకొని కరెక్ట్ కథ. ఇంకా కథ గురించి అడ్వైజ్ అంటే ఇంకా అది వాళ్ళ ఒకడు చాలా వస్తుంటాయి డిజాస్టర్, వాళ్ళు ప్రతిరోజు మనం కొట్టేస్తున్నాం ఇండస్ట్రీని అన్నట్టే పనిచేస్తుంటారు. సో అది జడ్జిమెంట్ పక్కా ఉండాలి. అదన్న తర్వాత